ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. జూన్ 3, 4, 5 తారీఖులో వృషభ రాశి వారికి స్వర్ణ యోగం ప్రారంభం. మీ జీవితాన్ని మార్చే 5 శుభవార్తలు ఇవే. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి అందరికీ. మీలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది కదా. మీరు ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలకి కూడా పరిష్కార మార్గం అనేది గురువు గారు చెప్పగలుగుతారు. శ్రీ మైసమ్మ తల్లి దేవాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, అలానే మీకు ఎటువంటి బాధలు ఉన్నా సరే, అన్ని సమస్యలకు జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. పరిహారాలను కూడా చేయబడును. గురూజీ పూజారి శ్రీనివాస్ రాజు గారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ ఆస్తి తగాదాలు, డబ్బు వ్యాపార సమస్యలు, కోరుకున్న వ్యక్తి, అలానే కోరుకున్న వ్యక్తి యొక్క ప్రత్యేక హోమాలు, అంటే కోరుకున్న వ్యక్తులు మీకు దూరంగా ఉన్న కోరుకున్న వ్యక్తి కొరకు ప్రత్యేక హోమాలు కూడా చేయబడును. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9908806652. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. మీకుండే అనేక రకాల సమస్యలను తొలగించుకుందాం. వృషభ రాశి వారికి అదృష్ట సమయం వచ్చేసింది. ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్న 5 శుభవార్తల్ని ఈ తారీఖుల తర్వాత వినబోతున్నారు. ఈ శుభవార్తలు మీ జీవితంలో ఆనందాన్ని తీసుకొని వస్తాయి. మరి ఈ తారీఖుల తర్వాత వృషభ రాశి వారు మీరు వినబోతున్న ఆ శుభవార్తలు ఏంటి? ఈ శుభవార్తలు వినడానికి ముందు మీరు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి, ఎవరితోనూ మీరు జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఏ దేవతారాధన చేయాలి అనే అంశాలతో పాటుగా వృషభ రాశి వారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక మిగిలిన రాశుల వారి కంటేను ఈ వృషభ రాశి వారి చాలా ప్రత్యేకమైన వారు జ్యోతిష శాస్త్రంలో చెప్పబడి ఉంది. మరి వృషభ రాశి వారు ఎందుకంట ప్రత్యేకం అంటే వీరికి ఉన్నటువంటి సమయం చేసే గుణం, కార్యదక్షత, కార్యదీక్షత, సమయం పాలన వంటి అనేక అంశాలను కలిగి ఉండడం వల్ల ఈ వృషభ రాశి వారు అందరికీ ప్రత్యేకమైన వారుగా చెప్పవచ్చు. అయితే వృషభ రాశి వారు ఈ సమయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఈ సమయంలో మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే ముఖ్యంగా మీరు ఎటువంటి పరిస్థితిలోనైనా మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇలా గనక మీరు కొద్దిగా ఓర్పు పట్టి మౌనంగా ఉన్నట్లయితే ఇప్పటిదాకా ఎవరి వినని 5 శుభవార్తలు అయితే మీరు వింటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మీ ముందు నవ్వుతూ మాట్లాడే కొందరు వ్యక్తులు వెనకాల నుండి మీకు నాశనాన్ని కోరుకుంటున్నారు. వారెవరంటే అనే విషయాలని ఈ రోజు చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా 3 వ్యక్తులు మీ జీవితంలో మీరు పైకి ఎదగకుండా మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఆ 3 వ్యక్తుల్లో 2 స్త్రీలు, 1 పురుషులు మీ శత్రుల్లో చేరే శత్రువులకు అనుకూలంగా ప్రవర్తిస్తూ మీ నాశనాన్ని కోరుకుంటున్నారు. ఈ సమయంలో మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగాలి, ధనలాభం కలగాలి, అందరికంటే ముందు ఉండాలి అనుకున్నట్లయితే గనక మీరు ఏం చేస్తున్నారు అనే విషయాలని ఇతరులకు అస్సలు చెప్పకండి. మౌనం వహించండి. ఎందుకంటే మీరు జీవితంలో ఎదగడం ఇష్టం లేని వారు ఖచ్చితంగా మీ మాటలు వింటే మీ నాశనాన్ని కోరుకుంటారు. అంతేకాదు ఈ సమయంలో మీరు కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే ఖచ్చితంగా మీరు శుభవార్తలు వింటారు. కుటుంబంలో సంతోషంగా ఉంటారు. ఒక్క దేవుణ్ణి ప్రార్థిస్తే 2 దేవుళ్ళు అనుగ్రహం కలుగబోతుంది. మీకు తెలుసా? అంతేకాదండి, రాముని ప్రార్థిస్తే హనుమంతుల వారి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. ఇక 2 అనుగ్రహం ఉంటే ఈ రాశి వారి జీవితంలో 3 పువ్వులు 6 కాయలుగా మారుతాయి. మరి ఆంజనేయ స్వామి వారికి ఇష్టమైన మంగళవారం రోజున మాంసాహారం తినకుండా రాముల వారిని అలాగే హనుమంతుల వారిని ప్రార్థించినట్లయితే మీ మనసులోని ఉన్న
ప్రతి కోరిక కూడా త్వరగా నెరవేరుతుంది. అంతేకాదు ఇలా చేయడం వల్ల రాముల వారు అలాగే హనుమంతుల వారి అనుగ్రహం కూడా మీపై పూర్తిగా ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అనేక రకాలుగా శని దోషాలతో బాధపడేవారు, అంటే ఏలనాటి శని, ఆర్ధమ శని, అష్టమ శని అని ఇలా అనేక రకాలుగా శనితో కలిగే ఎటువంటి దోషాలు నుంచి అయినా బయటపడాలి అంటే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని విశేషంగా పూజించాలి. మరి ఇటువంటి పూజ చేసేటప్పుడు మాంసాహారం తినకుండా చేసే విశిష్టమైన ఫలితాలు పొందుతారని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయాన్నే అంటే భోజనం చేయడానికి ముందు పూజ ముగించుకుంటే మంచిది అని తెలియజేస్తున్నారు. ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తేనే మీరు చెయ్యకూడని తప్పులేంటో పాటు ఏ వ్యక్తితో మీరు దూరంగా ఉండాలనే అంశాలను కూడా వివరంగా తెలుస్తాయి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఇక రెండవ తప్పు మీరు చెయ్యకూడనిది ఏంటి అంటే మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అలాగే కోపంలో ఉన్నప్పుడు ఎటువంటి వారికైనా మాట పెడితే ఎంత మాట పడితే అంత మాట అనకూడదు. అలాగే ఎదుటి వారిని ద్వేషించకూడదు. ముఖ్యంగా మీ దగ్గర లేని వ్యక్తిని గురించి ఎదుటి వారితో నెగిటివ్ గా మాట్లాడకూడదు. అలాగే మాట్లాడకూడదు. ఆపదలో ఎదుటి వారిని దూషించకూడదు, అనుమానించకూడదు. ఎప్పుడైతే మీరు వాడుతారో ఆపదలో ఉన్నట్లయితే అది ఇంట్లో కానీ మీరు పనిచేసే స్థలంలో కానీ ఇరుగు పొరుగు వారితో కానీ ఎప్పుడైనా సరే ఎటువంటి పదాలు వాడినప్పుడు లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు పేదరికం అనుభవించవలసి వస్తుంది. ప్రత్యేకించి ఈ సమయంలో మౌనంగా ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే గనక ఈ రాశి వారు ఈ సమయంలో శుభవార్తల్ని ఖచ్చితంగా వింటారు. మీరు అనుకున్న పనుల్లో విజయాన్ని కూడా సాధించగలుగుతారు. మిమ్మల్ని ఎవరైనా రెచ్చగొట్టినా సరే, అనకూడని మాటలు అని మిమ్మల్ని ప్రవేశించినా కూడా మీరు ఈ సమయంలో మౌనంగా ఉండడం వల్ల అనేక ప్రయోజనాలు పొందుకుంటారు. ఎలా అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కొద్దిగా ఓర్పు వహించినట్లయితే గనక మీ జీవితంలో మీరు శుభవార్తలు వింటారు. అంతేకాదు మీరు జాగ్రత్తగా ఉండవలసిన ఇంకొక అంశం ఏమిటంటే అందరినీ నమ్మి మీరు డబ్బును అప్పుగా ఇచ్చినట్లయితే గనక మీకు డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఎందుకంటే ఎవరిని పడితే వారిని నమ్మి డబ్బు ఇచ్చినట్లయితే మీ అవసరాలకు వృషభ రాశి వారికి స్వర్ణ యోగం ప్రారంభం. మీ జీవితాన్ని మార్చి 5 శుభవార్తలు ఇవే అని తెలుసుకున్నారు కదా. వృషభ రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చెయ్యండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.